హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం. మనము తీపి మామిడి ఆవకాయ సంవత్సరం అంతా నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. 50 కాయలకి మనం ప్రిపేర్ చేసుకుందాము. ఆ 50 కాయలకి 3 కేజీలు ఆవాలు, కేజీన్నర కారము, కేజీన్నర ఉప్పు, 6 కేజీల బెల్లము, 100 గ్రాములు మెంతులు, నూనె దానికి సరిపడగా. ముందుగా మనం కాయలు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా. ఆ 50 కాయలకు మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఆవపిండి, కారము, ఉప్పు, బెల్లము, మెంతులు, నూనె ఆ ముక్కల మీద వేసి కలిపేసుకోవాలి. కలుపుకొని 3 రోజులు మూత పెట్టి అలా వదిలేయాలి. తర్వాత 3వ రోజు తీసి ఆ కలిపిన తర్వాత అవి ఎండలోని ముక్కలు వేరే ఆ జ్యూస్ వేరే ఎండబెట్టుకోవాలన్నమాట. అలా 3 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత అది జ్యూసు ముక్కలు బాగా ఊరి దగ్గర పడుతుంటుంది. ఊట అది కూడా 2 కలుపుకొని ఆ 4వ రోజు ఆ ఊట మొత్తం కలిపి చక్కగా అయిన తర్వాత మనం వేరుశనగ నూనె అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లేకపోతే నువ్వుల నూనెనే వేసుకోవచ్చు. కొద్దిగా ఇంగువ, అలాగే వెల్లుల్లిపాయలు, ఇంకా ఏమైనా దాంట్లో మనం యాడ్ చేసుకోవాలనుకున్న కారం, ఉప్పు అది తక్కువ ఉన్నా అప్పుడు కూడా అవి కలుపుకొని చక్కగా మనం జాడీలోని ఎత్తిపెట్టుకోవాలి. ఇది సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది మాస్టర్స్. మేము ప్రతి సంవత్సరం ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాము.